హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లకి సంబంధించి ఇవాల్టి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్లు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లు ఎప్పుడు అందబోతున్నాయనేది కూడా తెలుసుకుందాం. మీకు ఒకటే ఒక ప్రశ్న నా నుండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నవంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ ఒక నెల ఆలస్యంగా డిసెంబర్ నెలలో ఇస్తున్నారు. ఆ పెన్షన్ అందిందా అందలేదా? అందితేనేమో ఎస్ అని కామెంట్ చేయండి, అందకపోతేనేమో నో అని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే మీ తోటి వారి కి అర్థమయ్యేలా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే డిస్టిక్ పేరు, అలాగే ఎన్ని రోజుల నుంచి ఆలస్యం అవుతుంది అనేది. ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోలో మీకు మొత్తం నేను 4 శుభవార్తల గురించి ఇన్ఫర్మేషన్ అయితే అందించబోతున్నాను. దీంతో పాటుగా డిసెంబర్ నెల ఆసరా పెన్షన్, అలాగే కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మంజూరు పెంపు చేయబోతుందనే సమాచారం. కాబట్టి స్పష్టంగా ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇక అప్డేట్లోకి వస్తే మొదటిది, వచ్చే నెల వారి ఖాతాలలో 6,000 వేయనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 30వ తారీఖు డిసెంబర్ 30వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు. క్యాబినెట్ మీటింగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి సంబంధించిన విధి విధానాల ప్రకటన, రాష్ట్ర ప్రభుత్వం అవలంబించబోయే విధానాలు అనేవి ఉండబోతున్నాయి. ఈ డిసెంబర్ 30వ తారీఖు నాడు దాదాపుగా రాష్ట్ర ప్రజలకి 4 శుభవార్తలు చెప్పనున్నారు. అందులో ఒక శుభవార్త ఇది ఏంటి అంటే 25 లక్షల కుటుంబాలకు 6,000 రూపాయల చొప్పున మొదటి విడత కింద ఈ ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నారు. ఇలా ఏడాది పేరు మీద 12,000 రూపాయలు అనేవి వారి ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది. అది మొదటిది. రెండోది ఏంటి అంటే 7,500 రూపాయల రైతు భరోసాను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలోనే, అంటే జనవరి నెలలో 7,500 రూపాయల రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతుంది. గతంలో ఇదే పథకాన్ని రైతు బంధు పథకం అనేవాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఇది రైతు భరోసా పథకం వచ్చే నెలలో ఉండబోతుంది. దీంతో పాటుగా పెండింగ్లో ఉన్న 2 లక్షల రుణమాఫీ మంజూరు కాని వారికి కూడా మంజూరు చేయబోతున్నామని చెప్పేసి మంత్రి సీతక్క గారు ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు మరో 2 శుభవార్తలు తెలుసుకున్నారు. ఇక నాలుగో శుభవార్త వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ని పెంచింది. ఇందిరమ్మ ఇండ్లు అనేవి కూడా వచ్చే నెల సంక్రాంతి నుండి స్టార్ట్ చేయబోతున్నారనే స్టేట్మెంట్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే రాబోయే నెలలో 2025 మొదటి నెలలో మొత్తం 4 శుభవార్తలు అనేవి ఉండబోతున్నాయి. అవేంటివి అనేది మీకు ఈ వీడియోలో నేను స్పష్టంగా చూపించాను. సో ఒకటి 6,000 రూపాయల నిధులు, రెండోది రైతు భరోసా పథకం, మూడోది ఇందిరమ్మ ఇండ్లు, 2 లక్షల రుణమాఫీ, నాలుగోది వచ్చేసి 4,016 రూపాయలు ప్లస్ 6,000 రూపాయల ఆసరా పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంపుకు సంబంధించిన నిర్ణయాన్ని వెల్లడించబోతుంది అనే సమాచారం తెలుస్తుంది. అంటే ఇక్కడ మీకు స్పష్టంగా వినండి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో సీఎం కేసీఆర్ గారు ఏం చేశారంటే, బహుశా అది 2020 అనుకుంటాను, 2020 ఆ సమయంలో నిధులను పెంపు చేసి, అంటే మీకు రాబోయే సంవత్సరంలో 2021 సంవత్సరం ఏప్రిల్ నెలలో మేము పెంచిన ఆసరా పెన్షన్లు అనేవి అందించబోతున్నాం, అప్పటి నుండి పెంపు చేసిన పెన్షన్లు అందుతాయని చెప్పి ప్రకటన చేశారు. ఇలానే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా బహుశా ఈ డిసెంబర్ 30న జరగబోయే ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో అందులో చేయూత పథకానికి సంబంధించిన నిధుల పెంపు చేసి రాబోయే ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు చేయబోతున్నారనే విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. ఒకవేళ ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మీకు నేను తదుపరి వీడియో రూపంలో మీకు సమాచారం అయితే తెలియజేస్తాను. ప్రస్తుతానికి స్టేట్మెంట్ అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిధుల సర్దుబాటు కాక అందాల్సిన ఆసరా పెన్షన్లు కూడా సకాలంలో అందట్లేదు. సో ఇంకా దాదాపుగా 70% నుండి 80% వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో నవంబర్కి సంబంధించిన పెన్షన్ డిసెంబర్లో అందిస్తున్నారు. ఈ డిసెంబర్లో అందించాల్సిన పెన్షన్ అందించలేదు అనే సమాచారం తెలుస్తుంది. మీకు ఒకవేళ అన్నీ ఉంటే ఎస్ అని, అందకపోతే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి. ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీ ముందుకి తీసుకొస్తూనే ఉన్నాను. మీరు బహుశా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నెక్స్ట్ ఇలాంటి వీడియోలు మీకు రాకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.